నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు ఈ కేపీహెచ్‌పి, కూకట్పల్లి ఈ ఏరియాస్‌లో చూసుకుంటే నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా పేషెంట్స్ మిగిలిన హాస్పిటల్స్ కాకుండా మీ హాస్పిటల్ జెన్ హాస్పిటల్‌కి రావడానికి అసలు ఎలాంటి అంశాలు తోడ్పడతాయి సార్ ముఖ్యంగా? ఒక అంబికా దర్బార్ బత్తి ఫార్ములా ఉందన్నమాట. వాళ్ళ మోటో ఏమిటి? భగవంతుని భక్తునికి అనుసంధానమైనదని. ఇక్కడ భగవంతుడు ఎవరు? ఒక పేషెంట్. భక్తుడు ఎవరు? డాక్టర్. చాలామంది ఆశ్చర్యపోవచ్చు ఈ స్టేట్మెంట్ని. అసలు పేషెంట్ భగవంతుడిని కావాలని ఎగ్జాక్రేట్ చేస్తున్నారా డాక్టర్ అనేది. ఎప్పుడైతే మేము డాక్టర్స్గా నేర్చుకున్నాము, మేము ఎప్పుడు నేర్చుకుంటాం? బుక్స్ చూసి నేర్చుకోం, పేషెంట్ చూసి నేర్చుకుంటాం. అది ఎంబీబీఎస్ కావచ్చు, ఎండీ కావచ్చు, ఎంఎస్ ఏదైనా కావచ్చు. సో మా దృష్టిలో భగవంతుడు అంటే పేషెంట్ చూసి నేర్చుకుంటుంటాం. అది లివింగ్ కావచ్చు, డెడ్ బాడీస్ కావచ్చు, అంటే అనాటమీలో నేర్చుకున్నట్టు కావచ్చు. సో మా ఉద్దేశంలో మెయిన్ పర్సన్ వచ్చి పేషెంట్ అనమాట. సో మాది వచ్చి పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్, అంటే పేషెంట్ పరంగానే ఉంటుందన్నమాట. ఓకే. సో మా హాస్పిటల్లో డాక్టర్స్ కానీ, మా నర్సింగ్ స్టాఫ్ కానీ, ఇతర యాన్సిలరీ స్టాఫ్ కానీ వాళ్ళ మెయిన్ ఫోకస్ వచ్చి పేషెంట్ కేర్. సో పేషెంట్ ఎలా ఉన్నారు, ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు, అంటే మా దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు చాలా ఇంపార్టెంట్. రెండోది వచ్చి మా హాస్పిటల్లో ఉన్న రకరకాల వైద్య సదుపాయాలు, అంటే డాక్టర్స్, ఈ స్పెషాలిటీస్, అంటే ఒక ఎండోక్రాలజీ అనే కాదు, న్యూరాలజీ, కార్డియాలజీ, గైనకాలజీ, క్రిటికల్ కేరు, ఇటువంటి స్పెషలిస్టులు అందరూ ఇదే భావంతో ఉన్నారనమాట. ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో అంటే రకరకాల స్పెషాలిటీస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, డయాబెటీస్ ట్రీట్ చేయడమే కాదు, ఒక స్త్రీ అనుకోండి గైనకాలజీ ట్రీట్ చేయడమే కాదు, వాళ్ళకి ఇతరత్ర సమస్యలను మేము చూస్తాం అనమాట. సో అందరూ డాక్టర్స్ కలిసి ఒక టీమ్గా ఫైనల్ గోల్, అంటే పేషెంట్ కామన్గా ఏం జరిగింది ప్రాబ్లము, దాన్ని ఎలా ఒక టీమ్గా మేము సాల్వ్ చేయగలం అనేది చూస్తాం అనమాట. ఇదే మా డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్. ఒకసారి ఒక ప్రాబ్లం వస్తే ఓకే వెళ్ళారు, చూపించుకున్నారు, తగ్గారు, అంతవరకు ఓకే. తర్వాత ఏమైనా ఫాలో అప్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. సో మీరు చెప్పారు మీ సిస్టర్స్ ద్వారా మేము ఇట్లా ఫాలో అప్లో ఉంటామని, అది ఎంతవరకు నిజం సార్? ఎగ్జాక్ట్లీ, ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎప్పుడైనా సరే ఎనీ ఫీల్డ్, అది మెడికల్ ఫీల్డే కాదు, మీ మీడియా ఫీల్డ్ కావచ్చు, సినిమా ఫీల్డ్ కావచ్చు, అసలు ఒక మనిషి ఇంకో మనిషి మధ్య అనేది ఇంటరాక్షన్, హ్యూమన్ ఇంటరాక్షన్ ఇంపార్టెంట్. దాన్ని మనం కమ్యూనికేషన్ అంటాం. కమ్యూనికేషన్ మీకు తెలుసు, అది టూ వే ఇంటరాక్షన్, ఎప్పుడు వన్ వే ఉండదు కమ్యూనికేషన్. ఎలా అయితే మేము పేషెంట్స్ ట్రీట్మెంట్ ఇస్తామో పేషెంట్ ఫీడ్బ్యాక్ తీసుకుంటాం అనమాట. అది చాలా ఇంపార్టెంట్. అంటే మేము ఎలా ట్రీట్ చేయగలిగాము, కరెక్ట్గా ట్రీట్ చేయగలిగామా, పేషెంట్ సాటిస్ఫైర్ లేదా అన్నీ తీసుకుంటాం అనమాట. వన్స్ డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత చేతులు గడిగేసుకున్నట్లు కాదు మా హాస్పిటల్లో. వాళ్ళు వెళ్ళిన తర్వాత మేము ఫాలోఅప్ చేస్తాం. వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారు వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్తో వచ్చారనుకోండి, ఫీవర్ మళ్ళీ వచ్చిందా లేదు, బాగా రికవర్ అవుతున్నారా, ఫాలోఅప్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుంటే మనకి తెలియని పరిణామాలు జరుగుతుంటాయి. మనం ఏమనుకుంటాం పేషెంట్ బాగున్నారు, డిశ్చార్జ్ అయిపోయి అనుకుంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు వాళ్ళు తెలియదు అనమాట. తర్వాత ఎట్లా శ్రద్ధ తీసుకోవాలి, అంటే ఏ ఆహారం తీసుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సర్జరీ జరిగింది, ఎట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఎవరి దగ్గర చేసుకోవాలి తెలియదు అనమాట. సో అవన్నీ మేము చెప్తుంటాము. వాళ్ళు అక్కడి నుంచి మాకు చెప్తుంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఎక్కడ నియర్ బై మెడికల్ సెంటర్ ఉందనుకోండి, ఎటువంటి వైద్య సాయం పొందగలిగాము అని చెప్తుంటారు. అది ఒక ఫీల్డ్ అనమాట. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ ఫీల్డ్కి వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మందులు వాడుతుంటారు. ఇంతకుముందు అనుకున్నట్లు కొంతమంది మందులు సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంటాయి. సో వాళ్ళు చెప్తాం, ఈ మందుల వల్ల ఒక 5 నుంచి 10% మందిలో రియాక్షన్స్ వస్తాయి, అంటే వాంతులు కావచ్చు, బేదులు కావచ్చు, అలర్జీ కావచ్చు, అట్లా ఏదైనా వస్తే మాకు కమ్యూనికేట్ చేయండి అనేది. సో ఇట్లా టూ వే కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. అది మా హాస్పిటల్ ప్రత్యేకత అనమాట. చాలా మంది ఒక పేషెంట్ అడ్మిట్ అవ్వాలంటే ముందుగా ఆలోచించేది మనీ. సో చాలా మంది ఇన్సూరెన్స్ అయితే తీసుకుని ఉంటారు కదా. మీ హాస్పిటల్ పరంగా ఇప్పుడు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ ఉందా, అసలు ఎలాంటి పద్ధతులు ఉన్నాయో చెప్పండి సార్. ఇది చాలా మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చూస్తే హాస్పిటల్ బిల్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అడ్వాన్స్ ఇన్ టెక్నాలజీ రేట్లు పెరగడం వల్ల జరుగుతూ ఉంటుంది. చాలామంది దాన్ని అందుకునే స్టేజ్లో ఉన్నారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్కి వెళ్ళారు, మినిమం బిల్లు 5 to 6 lakhs అయిందనుకోండి, వెంటనే వాళ్ళ జోబులో తీసి కట్టలేరు. సో అటువంటి పరిస్థితుల్లో మనకి ఇన్సూరెన్స్ చాలా ఉపయోగపడుతుంది. సో ఎస్పెషల్లీ క్యాష్లెస్ అనేది అనమాట. అది డిపెండింగ్ అపాన్ వేరియస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మేము యాక్సెప్ట్ చేస్తాం అనమాట. అలాగే కొంతమంది రీయింబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు క్యాష్లెస్ లేకపోయినా వాళ్ళు ముందు పే చేసుకున్నారు అనుకోండి మనీ, తర్వాత వాళ్ళు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని రీయింబర్స్ తెచ్చుకోవచ్చు అనమాట. అదొక ఫెసిలిటీ ఉంది. ఇంకోటి ముఖ్యమైనది మేము చెప్పదలుచుకుంది అంటే నిజంగా వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చూసి, అంటే వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారు, వాళ్ళు దీన్ని నిజంగా వీళ్ళు అఫోర్డ్ చేయగలరా లేదా, వాళ్ళని బట్టి మేము డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక బిల్లు 1 లక్ష రూపాయలు అనుకోండి, ఒక 80,000కి 70,000కి మేము తగ్గిస్తున్నాం అనమాట. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఎక్స్క్లూజివ్గా మా హాస్పిటల్లో అవైలబిలిటీ ఉన్నాయి.